ఇష్టంగా చికెన్ తినే వారికి ఇదే హెచ్చరిక. చికెన్ ఈ మాట వింటేనే నోరూరిపోతుంది చాలా మందికి. చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టంగా తింటారు. అయితే ఇకపై చికెన్ ప్రియులకు చేదు వార్తే. ఎందుకో తెలిస్తే గొంతులో విలక్కాయ పడ్డట్టే మరి. ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకరమైన వైరస్ మనుషులకు సోకుతోంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది కూడా. ఆ వైరస్ ఏంటి, దాని లక్షణాలేంటి చూసే ముందు మెట్రో టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పొరుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సోకింది. ఇప్పటికే తెలంగాణలో బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు మృత్యువాత పడుతుండగా ఇక ఆంధ్రప్రదేశ్కు కూడా పాకింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ వైరస్ను గుర్తించారు పశు సంవర్ధన శాఖ అధికారులు. అప్రమత్తమైన అధికారులు కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, పోలీస్తో పాటు ఇతర శాఖ అధికారులను అలర్ట్ చేసింది. ఈ బర్డ్ ఫ్లూ ఇతర జిల్లాలకు పాకకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ బయటపడ్డ కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో సెక్షన్ 144 విధించారు. ప్రజలు కూడా గుంపులుగా ఉండకూడదని, ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొద్ది రోజులుగా చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. బర్డ్ ఫ్లూ సోకిన వారిలో 2 నుండి 6 రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. జలుబు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ముక్కు మూసుకుపోవడం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. కొందరిలో బర్డ్ ఫ్లూ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఒక్కోసారి ఇది అవయవ వైకల్యానికి, న్యూమోనియాకు దారితీస్తుంది. ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ రైతులు కోళ్లు చనిపోతుంటే తమకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. బర్డ్ ఫ్లూ లక్షణాలు కోళ్లలో కానీ మనుషుల్లో కానీ కనిపిస్తే 9542908025కు సమాచారం అందించాలని ప్రకటించారు. బర్డ్ ఫ్లూ బారిన పడితే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని, వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వైరస్ సోకిన తర్వాత వైద్యం తీసుకోవడం కంటే సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటున్నారు వైద్యులు. కాబట్టి కొద్ది రోజులు చికెన్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.